హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానా నక్షత్ర ఛానల్. ఈరోజు మీ ముందుకు పాస్తా రెసిపీతో వచ్చానండి. ఫస్ట్గా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 3 గ్లాసుల వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎందుకు అంటే ఒకదానికొకటి అంటుకోకుండా బంక ఉంటుంది కదా, పాస్తా అంటుకోకుండా ఉంటుందండి ఆయిల్ వేసుకుంటే. ఆ తర్వాత నేను 2 కప్స్ పాస్తా వేసుకున్నాను. అదొక 5 మినిట్స్ అలా బాయిల్ చేయాలండి. ఎక్కువ బాయిల్ చేయకూడదు, మెత్తగా అయిపోతుంది. అలా చూస్తే బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత దాన్ని వడగట్టుకోవాలండి. వడగట్టుకున్న తర్వాత కోల్డ్ వాటర్ అంటే చల్లని నీళ్ళు పోసుకోవాలి. చల్లని నీళ్ళు ఎందుకు అని అంటే ఆ వేడికి మరింత కుక్ అయ్యి దగ్గరగా ఉండకుండా కోల్డ్ వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత 3 టమాటాలు నేను జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకున్నానండి. తర్వాత బౌల్ తీసుకొని దానిలోకి ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిర్చి సన్నగా తరగాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. అది కూడా వేగిన తర్వాత మా నక్షత్ర అల్లరి చేస్తుంది చూడండి, నాతో పాటు వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. 1.5 స్పూన్ వేసుకున్నానండి. చూసుకొని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా, ఎందుకంటే బాయిల్ అయ్యేటప్పుడు వేసుకున్నాం కదా సాల్ట్. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేగనివ్వాలి. దాంట్లోకి ఇందాక టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి. ప్యూరీ అనేది యాడ్ చేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. టమాటో అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ కారం అంటే మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, కారం యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా, అంటే ఇంట్లో ఉన్న మసాలాలతోనే మనం పాస్తా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఏ సాస్లు అవసరం లేదు దీంట్లోకి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే గ్రేవీ అనేది పాస్తాకి పట్టేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా మరిగిన తర్వాత ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, అది దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని పాస్తాకి మంచిగా గ్రేవీ అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే రెడీ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్